ఎమ్మెల్సీ కవిత పట్ల తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మల్లన్న వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఆడపడుచులను అవమానించే విధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు మహిళా సమాజాన్ని కంటతడి పెట్టించాయని తెలిపారు. పిల్లలంతా తిరగబడితే మల్లన్న ఎక్కడ ఉంటాడో మల్లన్నకే అర్థం కావాలి. ఇవాళ ఏ మాట మాట్లాడినావు? మంచితనంగా వచ్చి కవితకు సారి చెప్తేనే సరిపోయా. నీవు ఒక ఎమ్మెల్సీ, ఆమె ఒక ఎమ్మెల్సీ, మాట్లాడే తరీక మంచిది కాదు. నీవేదో మైకు పట్టుకొని ఒక ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. మల్లన్న మంచితనంగా మహిళలకు యావత్తు తెలంగాణ ప్రజలకంతా లేడీస్కు సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పేదాకా ఈ మహిళలు ఇట్లే తిరగబడతారు, మంచిది కాదు. కవితక్కనన్నా నేను ఇంట్లో వండుకున్నా అనేది కాదు. ప్రజలంతా మహిళలకు ఇవాళ ఆవేశం ఉంది. ఇవాళ నిన్ననే మాట్లాడింది, ఇవాళ మహిళలు తక్కువ కానొస్తున్నారు అనుకుంటున్నాను, కానీ ఏడబెట్టే మహిళలు ఆడ ఉద్యమం చేస్తారు. ఇప్పుడు మహిళల కోసం నువ్వు తక్కువ చేయకు. నీ అమ్మ మహిళనే, నీ పిల్ల మహిళనే, నీ బిడ్డలు మహిళలే. మహిళల గురించి మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఎప్పుడే కానీ ఒక్కరిని అనేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలి. నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మాట్లాడినావో అర్థం చేసుకుంటే నీకే మంచిది. జై తెలంగాణ.